దేవుని కొరకు వాడబడాలనే ఆశ నీకుంటే ఈ భూమి మీద నీకు ఎన్నో మార్గాలున్నాయి. దేవుడు ఒక్కొక్కరిని ఒక్కో విధంగా ప్రత్యేకంగా ఆయన వాడుకుంటున్నాడు. నిన్ను కూడా నెక్స్ట్ వాడుకోబోతూ ఉన్నాడు. ప్రియమైన సహోదర సహోదరి, ఈ రోజున దేవుడు నీకు ఒక ప్రేరణ ఇస్తున్నాడు. ఈరోజు ఒక ఆలోచన నీ మనసున తడత ఆయన చెప్తూ ఉన్నాడు. సండే వస్తుంది, కొందరినైనా నీ వంతు దేవుని కొరకు కొన్ని ఆత్మలను నీవు సిద్ధపరచమని. యవనస్తులారా, అలర్ట్గా చురుకుదనంగా ఉండి కొందరినైనా నీ స్నేహితుల్ని, బంధువుల్ని, తోబుట్టువుల్ని, ఇరుగు పొరుగునున్న వారిని కొందరినైనా దేవుని సన్నిధికి సిద్ధపరచమని దేవుని ఆత్మ ప్రేమతో మిమ్మల్ని బలవెంత పెట్టబోతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంతోమందికి ఎన్నో కాల్స్ చేస్తాం, ఎంతోమంది విషయంలో ఎన్నో మాట్లాడుతూ ఉంటాం ఫోన్ చేసి. కానీ నశించిపోతున్న ఆత్మల విషయంలో కొంచెం శ్రద్ధ తీసుకొని కొన్ని ఆత్మలనైనా, కొంతమంది స్నేహితులనైనా, కొంతమంది నశించిపోతున్న వారినైనా నీవు దేవుని యొద్దకు మరల్చగలిగితే ఆ బలమైనటువంటి ఆశీర్వాదాలు, ఆ ప్రణాళిక నీ మీద దేవుడు ఉంచబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. ఎందుకు అనంటే, కొందరు తోపుడు బండ్లలాగా తోస్తేనే ముందుకు వెళతారు. వారికి అన్నీ ఉంటాయి, చక్రాలు ఉంటాయి, వారికి అన్ని సమృద్ధి ఉంటుంది. కానీ వెనక ఒకరు నిలబడితే వారు రావాలనుకుంటూ ఉంటారు, ప్రోత్సహిస్తే కదలాలనుకుంటారు, కొంచెం బలపరిస్తే ఇక దేవుని సన్నిధికి క్రమంగా వెంబడించాలనే కోణములో చాలామంది ఉంటున్నారు. కనుక అటువంటి వారికి నీవు వెనుక నుండి తోసే వ్యక్తిగా, వెనుక నుండి ప్రోత్సహించే వ్యక్తిగా, వెనుక నుండి ప్రేమగా వారిని చిన్న గొర్రె పిల్లలను కాపరి నడిపించినట్లు నీవు కొందరినైనా దైవ సేవకుని యొద్దకు, కొందరినైనా దేవుని యొద్దకు, ప్రధాన కాపరి మన యేసుక్రీస్తు ఆయన యొద్దకు మీరు తేగలిగితే ఆయన వారిని నిత్య నరకాగ్ని నుండి తప్పించాలనుకుంటున్నాడు. వారి ఆత్మను ఆయన కాపాడాలనుకుంటున్నాడు. సమృద్ధి అనే జీవాన్ని మనతో పాటుగా అట్టి వారికి ప్రభు ప్రసాదించాలనుకుంటున్నాడు. అందుకే ఈ కార్యమందు నీవు ఒక చిన్న పాత్రగా వాడబడాలి. మొదట దేవుడు వాడుకునేది ఈ విధంగానే, అసలు ఆయన వాడుకునే ఆరంభపు కార్యము ఈ విధంగానే ఆయన వాడుకుంటాడు. ఇలా ఆయన పనిముట్టుగా నీవు వాడబడటం ఆరంభమవుతుంది నీ జీవితంలో. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన మాటకు, ఆయన ప్రేరణకు, ఆయన ఇచ్చే ఆలోచనకు మనం విధేయత కలిగి ఈ విధముగా దేవుని కొరకు మనం చెయ్యాలి, ఆయన పని చేయాలి, ఆయన పరిచర్య చేయాలి. తప్పనిసరిగా నిన్ను దేవుడు విడిచిపెట్టడు. నీ విషయంలో ఎవరూ ఎక్కడ వినని, ఎక్కడ ఎవరు చూడని బలమైన అద్భుతాలు నీ జీవితంలో చేసి ఆయన నిరూపించబోతూ ఉన్నాడు. ఆయన కార్యాలు, మహిమ కలిగిన కార్యాలు, శక్తికి మించిన కార్యాలు, నీ వలన ఏవి కావనుకుంటున్నావో ఆ విషయంలో ఆయన చేసి చూపించబోతున్నాడు. నీ పట్ల కూడా శ్రద్ధ నిలపబోతూ ఉన్నాడు. ఎప్పుడూ క్రీస్తు, పరిమళ వాసనగా ఉన్న క్రీస్తు యొద్దకు సువార్తను ప్రకటించి అనేకులను ఆయన యొద్దకు తెచ్చినప్పుడు, ఎందుకంటే దేవునికి ఇది ఇష్టమైన కార్యము. దేవుడు అంటున్నాడు, ప్రభునితో మాట్లాడుతున్నాడు, ఆయన సిద్ధాంతాలు కొందరికి ఇష్టము, ఆయన యొక్క నీతి, యథార్థమైన ఆయన న్యాయ విధులు, ఆయన పరిశుద్ధత, ఆయన పరిపూర్ణత చాలామందికి గుండెల్లో ఇష్టమే. కానీ వారు నేరుగా రాలేరు. నీవు వారి వెనక నిలబడితే నిన్ను బట్టి దేవుడు వారిని తన సన్నిధిలోకి తీసుకోబోతున్నాడు. నిన్ను ఒక బలమైన పాత్రగా ఆయన వాడుకోవటం స్టార్ట్ చేయబోతూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ భూమి మీద మనం బ్రతికితే దేవునికి మహిమను తెచ్చే బంగారు పాత్రలముగా మనం బ్రతికెదముగాక. గాడ్ బ్లెస్ యు.